ఇక్కడ కూడి ఉన్నటువంటి ఈ షిరిడి హిల్స్లో నివసిస్తున్న వారు, అలాగే జగద్గిరి గుట్ట భూదేవి హిల్స్లో ఉన్నవారు, అలాగే దైవ బిడ్డలందరికీ కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అందరు బాగున్నారండి? ఏందో నీరసంగా చెప్తున్నారు. ఎవరో బాధలు పోలేదు అంటున్నారు. ఎవరు బాగుంటాం కానీ బాధలు పోలేదు. ఇందాక దాసన్న చెప్తున్నారు, నేను దేవుని నమ్ముకోలేదు కానీ నమ్ముకునే టైం వచ్చింది. అంటే ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను కానీ రీచ్ అవ్వలేకపోతున్నాను అన్నట్టుంది. ఇప్పుడు మీరు కూడా అలాగే ఏదో సంతోషానికి బాధకి మధ్యలో ఉన్నట్టుగా బాధగా దిగ్గాలుగా ఉన్నది. ఒకసారి ఎలా ఉంటుందంటే ప్రభుని స్తుతించడానికి ఆయన సంధికి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నంతసేపు మన బాధలు, మన సమస్యలు, మన అనారోగ్య పరిస్థితులు ఇంటి దగ్గర చాలామంది నేను చూస్తూ ఉంటాను. నేను BA సైకాలజీ చదివాను. అయితే ఏం జరిగిద్దంటే కొంతమంది చర్చ్కి వస్తారు కానీ వాళ్ళ మైండ్ ఎక్కడో ఉంటుంది. అంటే పాలు కట్టేసి వచ్చామా లేదా. ఓకే, ఇందాక మా ప్రసన్న మేము ఒక చోట ఆగామన్నమాట. ఆగితే అది కొద్దిగా స్లోప్గా ఉంది. అంతా అయిపోయిన తర్వాత వాడికి వచ్చిన డౌట్ ఏంటంటే నేను హ్యాండ్ బ్రేక్ వేసానా లేదా కారు. ఎప్పుడు లోపలికి వెళ్ళి చాలాసేపు అయిపోయింది. అప్పటికి ఈలోపు మా అబ్బాయి ఏమంటాడంటే ఏం లేదన్నా మధ్యలో ఉంటుందిలే, నో ప్రాబ్లం అంటున్నాడు. ఎక్కడ మధ్యలో? రోడ్డు మీద ఉంటుందండి వెహికల్. చూడండి, చాలామంది బిట్వీన్ హ్యాపీనెస్కి సాడ్నెస్కి చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంటారు. చాలామంది ఆధ్యాత్మిక స్థితి కూడా ఇలాగే ఉంటుంది. దేవునిలో ఎదిగినట్టుగానే ఉంటారు కానీ ఆత్మీయంగా బలపడినట్టుగానే ఉంటారు కానీ ఎంతో కొంత కొద్దిగా వారి జీవితాల్లో కొద్దిగా బ్రేక్ వేస్తూ ఉంటారు అన్నమాట. మన ఇందాక దాసన్న గారు చెప్పినట్టుగా ఏం పర్లేదు, దేవుని వాక్యం చాలా క్లియర్గా ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరూ చెప్పండి ఒకసారి ఈ మాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. షిరిడి హిల్స్లో ఉన్న వారికి ప్రభువే, భూదేవి హిల్స్లో ఉన్న వారికి ప్రభువే. ఇందాక దాసన్న గారు కోరుకున్నట్టుగా జోసెఫ్ పాస్టర్ గారి ద్వారా ఇంకా అనేక ప్రాంతాల్లో ఇదిగో ఈ విధంగా అనేక సభలు, సేవ, పరిచర్య, బ్రాంచెస్ రాబోయే రోజుల్లో దేవుడు కలగచేయునుగాక. మనస్ఫూర్తిగా చెప్పాలా? ఆమెన్. నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఎందుకనంటే మరి చాలా కాలం క్రితం నుంచి మేము సేవలో ఉన్నప్పటికీ కూడా మేము విలేజ్ పరిచర్యే చేస్తున్నాం. ఎవరైనా మీలాంటి దైవజనులు పిలిచినప్పుడు చాలా ప్రాంతాలకు వెళుతుంటాం. ఆల్మోస్ట్ ఇండియా అంతా ట్రావెల్ చేస్తుంటా నేను. అయితే దైవ పిలుపు మేరకు మా సంఘంలో ఉన్నటువంటి ఒక సహోదరి వారు ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచనంలో భాగంగా మరి ఆ రోజున చెప్పినటువంటి మాట యొక్క ఆంతర్యం ఏంటంటే, ఇదిగో నీ ఇంట్లో నుండి ఒక దైవజన్ నేను లేపుతున్నానని చెప్పి దేవుడు ఆవిడ ద్వారా ప్రవచనం చెప్పడం జరిగింది. ఒకసారి చేతులెత్తి బిగరగా స్తోత్రాలు చెప్పండి. స్వరమెత్తి చెప్పాలి గట్టిగా. ఆ ప్రవచించబడిన దైవజనుడు ఎవరో కాదు, జోసెఫ్ గారే. గట్టిగా చేపలు కొట్టాలి. ఇక్కడికి వచ్చి ఎంత కష్టపడ్డాడో, ఇక్కడికి వచ్చి ఎంత బాధను అనుభవించాడో. ఒక్కడే లైట్లు కట్టుకున్నాడు, ఒక్కడే సౌండ్ సిస్టమ్ పెట్టుకున్నాడు, ఒక్కడే పాడుకున్నాడు, ఒక్కడే ఆరాధన చేసుకున్నాడు. ఈ రోజున పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఈ రోజున సండే స్కూల్ పిల్లలు యూత్ పిల్లలు అయ్యారు. సేవలో పరిచర్లో ఎంతో సహకారంగా ఉండటం, మీరందరూ తోడ్పాటుగా నిలబడటం దేవుడు చేసిన గొప్ప భాగ్యం. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. 2 చేతులు పైకెత్తి చెప్పాలా? ఇంటి దగ్గర ఏం పెట్టలేదుగా, గట్టిగా 2 పైకి లేపి గట్టిగా స్తోత్రాలు చెప్పండి స్వరం ఎత్తి. ప్రభుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిలుపులో ఉంటే సేవ ఇలాగ ఉంటుంది. ఆమేన్. దేవుని పిలుపులో, దేవుడి ఏర్పాటులో ఉంటే సేవ ఈ విధంగా ఫలభరితంగా ఉంటుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. వెంటనే ఫలాలు రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు ఫలములను అనుగ్రహిస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో బహుగా ఈ ఫలములను ఇంకా పిల్లలు, కుటుంబాలు, సంఘము, సేవ, ఈ ప్రాంత ప్రజలు అనుభవించుదురుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ముఖ్యంగా దాసన్న గారికి ప్రత్యేకంగా వందనాలు. ఎందుకంటే మరి ఈ బిజీ షెడ్యూల్లో కూడా ఆయన ఈ విధంగా మనతో కూర్చోవడం
మన దగ్గర ఉండడం అనేది చాలా సంతోషం అనా. సో దేవుడు రాబోయే రోజులు మిమ్మల్ని ఇంకా బహుగా బలపరిచి అనేకులకు ఆశీర్వదకరంగా మీ ద్వారా అనేక ఫ్యామిలీస్ బలపడినట్లుగా దేవుడు చేయనుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. సో ఇక్కడ మనకు ఇవ్వబడినటువంటి పాంప్లెట్స్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగాన్ని ప్రింట్ చేశారు. దానిలో ఏమనుందంటే టైటిల్ వచ్చి ప్రత్యేక కుటుంబ ఆశీర్వాద కూడికలు, స్పెషల్ ఫ్యామిలీ బ్లెస్సింగ్ మీటింగ్స్. ఈ స్పెషల్ ఫ్యామిలీ బ్లెస్సింగ్ మీటింగ్ అని పెట్టి ఒక వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక వాక్యాన్ని ప్రింట్ చేశారు. అదేంటంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి అంటాడు. రాత్రికాల సమయంలో ప్రియదేం బిడ్డలారా, ఆశీర్వాదాలు అందరికీ అవసరమే. ఇక్కడ ఎవరైనా వచ్చి మాకు శాపాలు కావాలి, ఇక్కడ మేము వచ్చింది ఆశీర్వాదాల కోసం కాదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కుడి చేయి పైకెత్తండి. మేము ఇక్కడికి వచ్చింది ఆశీర్వాదాల కోసం కాదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇక్కడ ఉండరు. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదాలు అవసరం. ప్రతి ఒక్కరికి కూడా బ్లెస్సింగ్స్ అనేది ఖచ్చితంగా కోరుకుంటారు. ఈ విధంగా బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు, దీవెనలు ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఖచ్చితంగా మనం కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఈ ఆశీర్వాదము, ఈ దీవెనలు మనం పొందుకోవాలి అంటే దేవుని యొక్క వాక్య భాగంలో నుండి చాలా అద్భుతమైనటువంటి మాటలు ఎన్నో మన కొరకు రాయబడ్డాయి. అవన్నీ చెప్పడానికి మనకి ఎక్కువ సమయం లేదు. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ద్వారా ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. బైబిల్లో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ద్వారా ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. ఆ విధంగా ఆ మాటల ద్వారా, చెప్పబడిన ఆ మాటలు మనం పాటించగలిగితే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మరలా ప్రభు చిత్తమైతే ఇదే మే నెల 1-2 తారీఖుల కల్లా మీ గృహాల్లో ఖచ్చితమైన దీవెనని, ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతారు. నమ్మితే మీరు 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పాలి. బిగ్గరగా చెప్పాలి. షిరిడి హిల్స్ అంతా వినపడాలి. హల్లెలూయా. చాలామంది ఏంటో తెలుసా, ఇక్కడికి వస్తే అసలు సౌండ్ రావు. వీళ్ళు చాలా జాగ్రత్త పరులు, వీళ్ళు చాలా మంచోళ్ళు అనుకుంటారు. ఇంటి దగ్గర కానీ లేకపోతే ఎవరు లేని చోట కానీ వీళ్ళు ప్రతాపం చూపించమంటే మాత్రం గట్టిగా చూపిస్తూ ఉంటారు. ఓకే, మనం మాత్రం దేవుని బిడ్డలం, చక్కగా దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యంని ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి చెప్పండి, అందరూ చెప్పండి. ఒకవేళ అశ్రద్ధగా వింటే ఏం జరుగుతుంది తెలుసా? అశ్రద్ధగా వింటే ఏం జరుగుతుంది చెప్పండి. ఎవరు మాట్లాడరు. ఇక దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా వింటే ఏం జరుగుతుంది తెలుసా? పోనీ తెలీదా? తెలీదా? ముందున్న వాళ్ళకి కూడా తెలీదా? దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా వింటే ఏం జరుగుతుంది? సరే, ప్రార్థన అయిన తర్వాత మీరు అందరు కనపడి, నాకు పాటలు పాడినంత కాదు, వెళ్ళేటప్పుడు నాకు కనపడి వెళ్ళండి. రైట్. ఇట్లాగే ఒక మామగారి దగ్గర ఒక మనవడు ఉన్నాడంట. ఆ మనవడు ఏం చేశాడంటే ఆ మామని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒక రోజున మామగారికి జ్వరం వచ్చింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. నేను త్వరగా చెప్పేస్తాను, నాకు ఎక్కువ సమయం లేదు. 8:30కి ఇస్తానని 8:50కి ఇచ్చారు. ఓకే, సో ఎనీవే ఐ హ్యావ్ టు కంప్లీట్ మై సర్మన్. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ ఇస్తే ఆ మెడిసిన్లో ఒక టానిక్ ఇచ్చాడు అనమాట. టానిక్ మీన్స్ సిరప్. ఆ సిరప్ మీద ఏముంటుందంటే షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? సిరప్లు వాడారా? సిరప్ను వాడుతున్నప్పుడు ఏం చేయాలి? షేక్ వెల్ బిఫోర్ యూజ్. వీడు షేక్ వెల్ అనే మాట విన్నాడు కానీ బిఫోర్ యూజ్ ఆఫ్టర్ యూజ్ తినలా. అశ్రద్ధగా వింటే ఏం జరుగుతుందో చెప్తాను నేను. సరే, మొత్తానికి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మామగారికి ఈ సిరప్ వేయాలి. సో బిఫోరా ఆఫ్టర్ అనేది వినటం మర్చిపోయాడు కదా. షేక్ వెల్ అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుంది వీడికి. అయితే బిట్వీన్ కన్ఫ్యూజన్లో మొత్తం సిరప్ అంతా మామకు పట్టించాడు. మొత్తం తాగినిచ్చేసిన తర్వాత మామను పట్టుకుని పైకి కిందకి గట్టిగా ఊపాడు. షేక్ చేశాడు. ఏం జరిగింది? మా అమ్మ చచ్చిపోయింది. అశ్రద్ధగా వింటే జరిగే నష్టాలు ఇవి. కాబట్టి
దేవుని వాక్యమే కానీ, అందుకనే దేవుని వాక్యం యెషయా గ్రంథంలో ఉందండి, కాగా మీరు వినుట వలన మీరు బ్రతుకుతారు. ఈ రాత్రికాల సమయంలో మనందరం కూడా ఆధ్యాత్మికంగా బ్రతికి ఆత్మీయ శక్తితో, ఆత్మీయ కృపలతో ఇక్కడి నుంచి మీరందరూ వెలుదురుగాక. ఆమేన్. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, జస్ట్ జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే కుటుంబ ఆశీర్వాదం, మీ ఇంట్లో ఆశీర్వాదం, మీ గృహాల్లో ఆశీర్వాదం, మీ జీవితంలో ఆశీర్వాదం, మీ ఉద్యోగంలో ఆశీర్వాదం, మీ వ్యాపారాల్లో ఆశీర్వాదం, మీ చేతి పనుల్లో ఆశీర్వాదం కావాలి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ద్వారా ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. అవేంటో మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. దయచేసి చదువుదాం దేవుని వాక్యంలో. సో అతని పేరు బర్నబా. 11వ అధ్యాయం అపోస్తల కార్యం 23వ వచనాన్ని చదివి దేవుని నామాన్ని గణపరుచుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 11 వర్స్ 22 నుంచి చదువుదాం. 22 నుంచి 23, 24 వచనాల వరకు. ఎవరైనా బైబిల్లో చాలా స్పష్టంగా చదివి నాకు సహకరించండి. మైక్ దగ్గర పెట్టుకుని అందరి క్షేమం కొరకు దయచేసి ప్లీజ్ చదవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 22వ వచనం నుంచి. వారిని గూర్చిన సమాచారము, గట్టి చదువునాను. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక్క వరకు పంపిరి. బర్నబాను అంతియొక్క వరకు పంపిరి. అతడు వచ్చి, ఎవరు? బర్నబా వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి. ఒక్క నిమిషం ఉండు తల్లి. ఈ రాత్రికాల సమయంలో అందరూ వినండి జాగ్రత్తగా, ఇక్కడ నుంచి శ్రద్ధగా వినండి. ఎప్పుడైతే మన కుటుంబానికి ఆశీర్వాదము, మన కుటుంబాల్లో దీవెన, మన పనిలో దీవెన, మన ఉద్యోగంలో దీవెన, వ్యాపారంలో దీవెన, మన పరిచర్యలో దీవెన మనం చూడాలి అంటే దేవుని కృపను మనం చూసినప్పుడు మనము సంతోషించాలంట. ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పండి. ఏం చేయాలి? సంతోషించాలి. ఈ రోజున నిజంగా సంతోషించడానికి తెలియక ఈరోజు చాలామంది, ఆంధ్రాలో అయితే జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రాం వస్తుంది. తెలంగాణలో వస్తుందో రాదో నాకు తెలియదు. ఓకే, ఈ టీవీలోనో మా టీవీలోనో ఎక్కడ వస్తుందో మాకు తెలీదు. ఆ ప్రోగ్రాం పెట్టుకుని ఆనందపడే ప్రజలు ఈ రోజున క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. ఏం చూస్తారు వీళ్ళు? దేన్ని చూసి సంతోషపడుతున్నారు? మీరు ఇక్కడ లేరు అనుకుంటా. బర్నబా దేవుని కృపను చూసి సంతోషపడితే వీళ్ళు జబర్దస్త్ చూసి సంతోషపడుతున్నారు. దట్స్ దాసన్ బాగా క్యాచ్ చేస్తున్నారు. దేవుని బిడలారా, ఈ రాత్రికాల సమయంలో నీ గృహంలో ఆశీర్వాదం కావాలా? స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇన్ యు హ్యావ్ టు సీ ఇన్ యువర్ ఫ్యామిలీ. దేర్ ఈస్ ఎ రీజన్. ఖచ్చితంగా బర్నబా ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుని కృపను చూసినప్పుడు, దేవుని పరిచర్య చూసినప్పుడు, దేవుని మాటను చూసినప్పుడు, దేవుని సన్నిధి చూసినప్పుడు, దేవుని బిడలను చూసినప్పుడు, దైవజనులను చూసినప్పుడు, దైవజనురాలను చూసినప్పుడు, దేవుని బిడలు ఎదురైనప్పుడు, వారిని చూసినప్పుడు మనకేం కావాలంట? సంతోషించాలంట. ఆమేన్. దేవుని సన్నిధి అంటే ఈ రోజున సంతోషం ఉండదు. దేవుని సన్నిధికి వెళ్ళటం అంటే సంతోషం ఉండదు. దేవుని సన్నిధిలో సంతోషించరు. ఏదో పోగొట్టుకున్న వారిలాగా దేవుడో అనుకుంటా కూర్చుంటారు చర్చిలో. బయటికి వెళితే వీళ్ళని చూడాలి, అస్సలు చెలరేగిపోతారు అనమాట. ఎస్పెషల్ యవనస్తులు. ఎందుకు వచ్చిందిరా బాబు, మా పేరెంట్స్ అనవసరంగా తీసుకొచ్చారు అన్నట్టు కూర్చుంటారు. బాయ్స్ ఇక్కడెక్కడ కనపట్లేదు. ఎస్పెషల్లీ బాయ్స్లో నేను చూస్తూ ఉంటా. గర్ల్స్ అయితే తప్పదు, ఎంతో కొంత కొద్దిగా ఆనందంగానే ఉంటారు. కానీ బాయ్స్ని చూస్తే వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటాం మేము. ఏంట్రా నీ హెయిర్ ఏంట్రా? ఈ మధ్య ఏదో బస్ కటింగ్ వచ్చిందంటే. ఏం కటింగ్ రా? అరే మొత్తం ఇదంతా తీసేయటం. మేము వచ్చేటప్పుడు ఒక కొండ చూపించి మా వాడు అంటున్నాడు కారులో, దానికి బస్ కటింగ్ చేశాడు మావయ్య అంటున్నాడు. దేనికి? కొండకంటే బస్ కటింగ్ చేశారంట. మొత్తం కిందంతా కొరికేసి పైన మాత్రం ఉంచారు. ఈ రోజున యవనస్తులు, బాయ్స్ రకరకాల యాటిట్యూడ్. సేవకులు మేము ఉండబట్టలేక ఏదో ఒకటి అన్నప్పుడు పాస్టర్ మమ్మల్ని అంటాడు, మేమే కనపడుతున్నాం ఏంటి, ఇంకెవరు కనపడరు ఏంటి, ఇట్లా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. కానీ ఒకటి మాత్రం వాస్తవం, తండ్రి అయినా, తల్లి అయినా, దైవజనుడైనా, దైవజనురాలైనా, పెద్దలైనా
ఒక మాట మనల్ని అన్నారంటే అది ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తుంది? దీవెనలోనికి నడిపిస్తుంది. ఆమెన్ చెప్పండి. ఇది ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకోండి. మన క్షేమం కోరే మాట్లాడతాం కానీ, అందుకనే మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంటే లెక్కలేని ముద్దులు పెడతాడా? స్నేహితుడు మేలు కోరి ముద్దులు కాదు పెట్టేది, గాయాలు చేస్తాడు, అవసరమైతే కొడతాడు. అదే పగవాడైతే ఏం చేస్తాడు తెలుసా? లెక్కలేని ముద్దులు పెడతాడు. ఈ రోజున మనోళ్ళేమో వాడు నన్ను చాలా ప్రేమిస్తున్నాడని అనుకుంటున్నావు, కానీ పొరపాటు వాడు నీ నష్టాన్ని కోరుతున్నాడు, నీ దీవెని కోరట్లా. పోతే సంతోషంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, మన జీవితాల్లో కూడా మనం రకరకాలైనటువంటి ఆనందాల కోసం, సంతోషాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ ఏం చేయట్లేదు. ఈ రోజున పూర్తి స్థాయిలో సంతోషాన్ని, ఆనందాన్ని చూడలేకపోతున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అక్కడ? బర్నబా దేవుని కృపను చూసి సంతోషించి అనే మాట రాయబడింది. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. అతడు తన జీవితంలో దేవుని యొక్క కృపను చూశాడు, అక్కడ ఉన్నటువంటి పరిచర్యని చూశాడు, సంతోషించడం ప్రారంభించాడు. ఈ రోజున దేవుని విషయంలో, సంఘ విషయంలో, సేవ విషయంలో, పరిచర్య విషయంలో, దైవిక సంబంధమైనటువంటి కార్యకలాపాల విషయాల్లో మనకు సంతోషం ఉంటుందా? 122వ కీర్తనలో దావీదును అడిగారు, యెహోవా మందిరమునకు వెళుదుమని. జనులు అడిగారంట, దేవుని సన్నిధికి వెళదామని అడిగారు. ఏమన్నాడు తెలుసా అతను? నా ప్రార్థన మీ ప్రార్థన మీరే చేసిరండి, పోనీ తీయకపోయినా పర్వాలేదు, వినండి జాగ్రత్తగా, తలలు పైకెత్తి శ్రద్ధగా వినండి. రైట్ అమ్మా? చాలామందికి ఇది ఒక టెక్నిక్ ఏంటంటే, ఏదన్నా చెప్పినప్పుడు ఇటు తిప్పుతూ ఉంటారు కదా, ఈలోపు చాలా వాక్యం వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా వాక్యం వెళ్ళిపోయిన తర్వాత కానీ వాళ్ళు అప్పుడు తేరుకోరు, అప్పుడు 102వ కీర్తన తీస్తారు. ఈ పాటికి 4-5 రెఫరెన్స్లు అయిపోతాయి. ఒకవేళ తీగిపోయినా పర్వాలేదమ్మా, కంగారు ఏం లేదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అన్నారంట. ఎవరితో? దావీదు గారితో. చక్రవర్తి అయినటువంటి దావీదుని అడుగుతా ఉన్నారు, దేవుని సన్నిధికి వెళదామా అని. దేవుని సన్నిధికి వెళదామా అంటే అతడు ఏమనాలరా? కొద్దిగా ఎంతో కొంత చదువుకుని, ఎంతో కొద్దిగా జాబ్ ఉండి, ఇప్పుడు అన్నట్టుగా మీరు వెళ్ళరండి అంటాం జనరల్గా. ఓకే, మీరు వెళ్ళరండి, నా ప్రార్థన మీ ప్రార్థన మీరే చేయండి అంటాం. కానీ అతడు ఏం చేస్తుండే తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది 102 ఏమన్నది? నేను సంతోషించాను. దేవుని సన్నిధికి వెళ్ళటంలో సంతోషం, దేవుని సన్నిధిలో కూర్చోవడంలో సంతోషం, ప్రభు మాటలు వినడంలో సంతోషం. ఈ రోజున యవనస్తులకి ఇది ఉండట్లేదు. ఒక్క నిమిషం, 65వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం ఒకసారి. 65వ అధ్యాయం యెషయా గ్రంథంలో అక్కడ ఏమంటాడు తెలిసిన? ఒక చక్కని మాట రాయబడింది. దేవుడు ఈ రాత్రి, హలో మీరందరూ వినండి, ఎంతమంది జీవితంలో అయితే నిజంగా ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోయారు నాకు తెలియదు. ఈ రాత్రి వాస్తవంగా ప్రభువా అక్కడ ఏం వాక్యం చెప్పమంటావని దేవుని అడిగిన తర్వాతే ఇది నేను ప్రకటిస్తూ ఉన్నా. లేకపోతే నా మనసులోకి వేరే ఆలోచన వచ్చింది, వేరే వాక్యం చెప్దామని రాసుకున్నప్పటికీ కూడా దేవుడు ఎందుకో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని కోరుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ మాటని మీ ముందు పెడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారా మిమ్మల్ని ఆదరించునుగాక. చెప్పాలి నోరు తెరిచి ఆమెన్. ఆమెన్ ఎప్పుడు చెప్పినా మీరు 2 చేతులు పైకెత్తి చెప్పండి, అలవాటు చేసుకోండి. మీరు ఎప్పుడు ఆమెన్ చెప్పినా 2 చేతులు, ఇందాక జై జై అన్నప్పుడు ఎలాగైతే ఇలా అన్నారా, అలాగే ఆమెన్ అన్నప్పుడల్లా 2 చేతులు పైకెత్తి ఆమెన్ చెప్పడం నేర్చుకోండి. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆమెన్. బాగా వినండి. ఎంతమంది ఈ ప్రాంత ప్రజలు, లేకపోతే ఇక్కడ కూర్చున్న వారు తెలియక మదన పడుతూ పిల్లల గురించి, భవిష్యత్తు గురించి, లేకపోతే నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే దాని గురించి రకరకాలైనటువంటి వేదనతో మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఈ రాత్రి మీతో మాట్లాడుతున్న మాట, నీవు కోల్పోయినటువంటి సంతోషం, నువ్వు కోల్పోయినటువంటి ఆనందం, ఏ రూపంలో నువ్వు నష్టపోయావో, ఏ రూపంలో నువ్వు కోల్పోయావో నాకు తెలియదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. నువ్వు కోల్పోయిన ఆనందం అంతా, నువ్వు సంతోషం అంతా దేవుడు మరలా తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మితే గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహింపరచండి. ఈ రాత్రి నువ్వు కోల్పోయిన సంతోషం అంతా కూడా ప్రభు మరలా మనకిచ్చునుగాక. ఈ రాత్రి ప్రభు మీకు మరలా దయచేయునుగాక. దానికి గుర్తుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, నేను సృజించుచున్న దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి
ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులు గూర్చి హర్షించెదను. వినండి ఇక్కడ జాగ్రత్తగా. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇక వినబడదు. గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. ఈ రాత్రి వింటున్న మాటల ద్వారా, ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్న మాట, క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించగలిగిన దేవుడు. సో హీ కెన్ క్రియేట్ అగైన్, హీ కెన్ డూ అగైన్, హీ కెన్ డూ ఆల్ ద థింగ్స్ అగైన్. ఏదైతే మరలా ఆయన చేయబోటానికి నిశ్చయిస్తున్నాడో, క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమినే సృజించగలిగిన దేవుడు. నువ్వు కోల్పోయిన ఆనందాన్ని, నువ్వు కోల్పోయినటువంటి సంతోషాన్ని, నువ్వు కోల్పోయినటువంటి మానసిక ఉల్లాసాన్ని తిరిగి మరలా నీ కొరకు చేయలేడా? నమ్మితే స్తోత్రం చెప్పండి. చేయగలడు అని చెప్పండి. ఆమేన్. చేయగలడు అని గట్టిగా చెప్పండి. దేవుడు మన జీవితాల్లో అందుకనే హర్షధ్వని, హర్షించు వారిగా సృజిస్తాడంట దేవుడు. యెరూషలేమును గూర్చి దేవుడు ఆనందపడే విధంగా, ఆనందకరమైన స్థలంగా దేవుడు నిన్ను మార్చబోవును గాక, సంతోషంగా నిన్ను చేయును గాక. బర్నబా ఎలాగైతే దేవుని కృపను చూసి సంతోషించాడో, ఇక మీదట మీ జీవితాల్లో దేవుని యొక్క కృపను చూసినప్పుడు, దేవుని సన్నిధి చూసినప్పుడు, ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు, ప్రభుని గణపరిచినప్పుడు, ప్రతి సమయాన నీ జీవితంలో దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని కలగచేయునుగాక. డెఫినెట్గా దేవుడు మీకు ఇస్తాడు. ఇది మనస్ఫూర్తిగా దేవుని వాగ్దానం. ఇది దేవుడు మీ జీవితాల్లో కోల్పోయిన సంతోషం ఏదైనా ఉంటే దేవుడు మరలా తిరిగి రూపిస్తాడు. చెప్పుకోలేక చాలామంది బాధపడుతున్నారేమో, చాలామంది పైకి చెప్పుకోలేరు, లోపల బాధపడుతూ ఉంటారు. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం అంటే, మరి మన షిరిడి హిల్స్, భూదేవి హిల్స్లో మరి ఎలాంటి ప్రజలు ఉన్నారో నాకు తెలియదు, కానీ మా ప్రాంత ప్రజలు ఏదైనా ఒక మాట చెప్పి నాకు కొద్ది కడుపులు నొప్పి వస్తుందంటే, దీన్ని పాస్టర్ గారికి ఇదేదో 24 గంటల కడుపులు నొప్పి వస్తుందంటమ్మా. అర్థమైందా? నేను చెప్పింది ఏంటి? కొద్దిగా నాకు ఈ రోజున కొద్దిగా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండి నాకు కొద్దిగా కడుపులు నొప్పి వస్తుందంటమ్మా అని చెప్పాను అనుకోండి, దాన్ని ఎలా చెప్తారు? పాస్టర్ గారికి అదేదో పెద్ద ప్రాబ్లం అంట, అదేదో ఇప్పుడప్పుడే తగ్గేది కాదంట, దానికి టైం పట్టుద్దంట అని చెప్పడం ద్వారా అది ఇంకొకరికి ఇంకొక రకంగా వెళ్ళి చాలా మనస్పర్ధలు వచ్చి చాలా రకరకాలుగా మాట్లాడుకుంటారు. మా ఊర్లో, మీ ఊరు వాళ్ళు మంచోళ్ళని చాలాసార్లు జోసఫ్ గారు చెప్పారు. మా సంఘం వాళ్ళు మంచోళ్ళన్నా, మా ప్రాంత ప్రజలు చాలా మంచోళ్ళన్నా, మా నాయకులు దాసన్న చాలా మంచోడని అని చాలాసార్లు చెప్పాడు ఆయన. సో కాబట్టి మీకోసం కాదమ్మా తల్లి, మీకోసం కాదు. ప్రజలు ఎలా ఉన్నారంటే ఈ రోజున చాలా చిన్న విషయాలను కూడా చాలా పెద్దగా మార్చి చెప్పేవాళ్ళు ఉన్నారు. అందుకనే పాపం వాళ్ళు లోపలే కుమిలిపోతూ ఉంటారు. ఓకే, మనమేమో మరి సాములూరు మతం కాదుగా మందే, వెళ్ళిపోయి శివుల దగ్గర చెప్పేది, మనం దేవునికి చెప్పుకుంటాం. ఓకే, దేవునికి చెప్పుకునేదానికి దైవజనుడు సంఘము ప్రార్థన చేస్తారని సాక్ష్యం చెప్తుంది. ఈ రోజున చాలామంది సాక్ష్యాలు చెప్తారు, మళ్ళీ వాళ్ళు చెప్పేటప్పుడు ఏమనకూడదు. మా దగ్గర ఒక ఆవిడ ఉంది, బైబిల్ తీసుకుని పెద్ద వాక్యం చెప్పుద్ది సాక్ష్యానికి. ఓకే, మళ్ళీ మధ్యలో ఆపేమనుకోండి, పాస్టర్ గారు మమ్మల్ని ఎక్కువసేపు చెప్పనివ్వట్లేదు అంటది. ఓకే, ఇది సాక్ష్యం. ఓకే, అలాగా చెప్పకపోతే అలుగుద్ది మళ్ళీ. మీరు కూడా ఎవరైనా అలుగుతారేమో నాకు తెలీదు. ఓకే, అలగటం అట్లాంటివి ఏం చేయకూడదు. ఇట్లాగే ఒక ప్రాంతపు చర్చిలో పాస్టర్ గారు లేటుగా వచ్చిందనో సరిగా కూర్చోలేదనో ఏదో అన్నాడంట ఆ వ్యక్తిని. అదిగో నన్ను అంటాడా, పాస్టర్ గారికి మేము మొదట సాపిచ్చాం తెలుసా, సాపిచ్చింది మేమే, మా ఇంట్లోనేనండి, మమ్మల్ని అంటాడా అని చర్చికి రాలేదు. ఆ వారం చర్చికి రాలేదని పాస్టర్ గారి మీద ఏమి బాధ లేదు ఆవిడికి. అంటే పాస్టర్ గారు అన్నందుకు బాధే కానీ సంఘం మీద కానీ ప్రార్థన మీద కానీ ఏం బాధ లేదు. ఇలాగే బాక్సులు పెట్టి చక్కగా లైవ్ వాక్యం చెప్తా ఉన్నాడు. అందరూ లేచి నిలబడండి అంటే ఈవిడ చర్చికి రాలేదుగా, ఈవిడ కూడా లేచి నిలబడింది ఇంట్లో. అందరూ లేచి నిలబడిన తర్వాత స్తోత్రం స్తోత్రం అంటుంటే ఈవిడ కూడా స్తోత్రం స్తోత్రం అంటుంది. అది చలికాలం. ఈలోపు వాళ్ళ హస్బెండ్ వచ్చాడనమాట. వచ్చి ప్రార్థన చావలేదా అన్నాడంట. వెళ్ళలేదులే ఈ రోజున.
సర్లే వేడి నీళ్ళు పెట్టన్నాడండి. బాత్రూంలో వేడి నీళ్ళు పెట్టింది. ఈలోపు స్తోత్రాలు మిస్ అవుతున్నాయి. గబగబ వచ్చి మళ్ళీ ఇంట్లో ఏమంటుంది, స్తోత్రం స్తోత్రం అంటుంది. బాత్రూంలోకి వెళ్ళిన డోర్ పెట్టుకుని సన్నీళ్ళు లేవో చూసుకోకుండా లోపల నుంచి సన్నీళ్ళు అంటున్నాడు ఆయన. ఈవిడేమి ఇక్కడేమంటుంది, ఒకసారి రెండు అనండి, స్తోత్రం సన్నీళ్ళు రెండు మిక్స్ అయిపోయినాయి. ప్రార్థనకి వెళ్ళకపోతే, దేవుని కృపను చూసినప్పుడు సంతోషించకపోతే, దేవుని బిడలైనటువంటి వారు దేవుళ్ళు ఆనందించకపోతే జరిగే ప్రమాదాలు ఇవే. ఇలా చెప్తూ పోతే ఆయన చెప్పినట్టుగా రాత్రి అంతా చెప్తా. అయినా నాకు ఫ్లైట్ ఉంది, తెల్లవారుజాము నేను 4 కల్లా ఎయిర్పోర్ట్లో రిపోర్ట్ చేయాలి. దేవుని బిడలారా, ఈ సన్నీళ్ళని వచ్చేసి ఆ స్తోత్రం అనే ఆ అమ్మాయి మీద ఆ బకెట్ నీళ్ళు తెచ్చి కొట్టాడంట గట్టిగా. అసలు అక్కడ దాకా తెచ్చుకోవడం ఎందుకు? ఈవిడి మొత్తం మొహం అంతా కాలిపోయింది. వచ్చే వారం పందలకాడ వచ్చేసిందంట మొహం వేసి. ఏంటమ్మా ఏమైందండి? ఏదో అయిందిలేండి, జారి పడ్డాలే నేను అంటుంది. జారి పడితే మొహం పచ్చడవ్వాలి కానీ మొహం ఎందుకు కాలుద్ది అన్నాడంట పాస్టర్ గారు. మాకు 3వ సెన్స్ కాకుండా 4వ సెన్స్ కూడా పనిచేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సేవకులకి. ఓకే, మొత్తానికి కాలిపోయింది కనపడుతుందిగా, 4వ సెన్స్ పనిచేసి, కాదులే అమ్మ ఏదో జరిగి ఉంటుంది, చెప్పులే, ఏం కాదులే, నీ కోసం ప్రార్థన చేస్తానంట పాస్టర్ గారు. దేవుని బిడ్డలారా, వీళ్ళందరి బ్యాచ్ ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని బట్టి ఆనందపడక రకరకాలైనటువంటి వాటిని ఆనందపడతారు. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా బైబిల్లో. వాడే పేరు లేని ఒక వ్యక్తి. ఆ పేరు లేనివాడు ఎవడో తెలుసా? తప్పిపోయిన కుమారుడు యొక్క అన్న. ఎప్పుడైనా తప్పిపోయిన కుమారుడు గురించి వింటారు కానీ తప్పిపోయిన అన్న గురించి ఎప్పుడైనా, వాళ్ళ అన్న గురించి విన్నారా ఎప్పుడైనా? తక్కువ కదా, అసలు జ్ఞాపకం చేసుకోవడమే తక్కువ. మీరు బాగా గమనిస్తే ఒక రెఫరెన్స్ చదివిస్తాను. వీడు పొలంలో ఉన్నాడు, తప్పిపోయినోడు వచ్చేసరికి వీళ్ళు నాన్న ఏం చేస్తున్నాడు, గబగబా అడవిడి గందరగోళం జరుగుతూ ఉంది. వీడు వచ్చి రాగానే పక్కన వాడిని అడిగాడు, ఏం జరుగుతుంది అక్కడ, మా ఇంటికాడ ఏం జరుగుతుంది అనగానే, అరే నీకు తెలీదా, మీ తమ్ముడు తిరిగి వచ్చాడు రా, మీ నాన్న పెద్ద విందు చేస్తున్నాడు, చాలా ఆనందపడిపోతున్నాడు, మీ నాన్నకి చాలా సంతోషం వస్తుందంటే, ఒకవేళ ఈ అన్న ఏం చేయాలి? చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత పాడైపోయి, దౌర్భాగ్యపు పాలైపోయి, పందుల పాలైపోయినటువంటి తమ్ముడు తిరిగి వస్తే అన్న ఏం చేయాలి? అబ్బా నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దు. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మీరు కూడా అదే స్థానంలో ఉంటే ఏం చేస్తారు? లూకాసు వార్త 15వ అధ్యాయం ఆ మాట చదివి సహాయం చేయండి ఎవరైనా. ఏమైనా తెలుసా? 26వ వచనం. దాసుల్లో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడిగాడంట. 25. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలములో నుండి వచ్చు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యమును జరుగుట విని దాసుల్లో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగ్గా, దాసులు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన దూడను వధించనని చెప్పాను. అయితే అతడు ఎవరు? వెరీ గుడ్ నాన్న. తప్పిపోయిన కుమారుడు యొక్క అన్న. అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. బాగా గమనించండి. వీళ్ళందరూ సంతోషపడుతుంటే, నా తమ్ముడు తిరిగి వచ్చాడు, నా తమ్ముడు మరలా చాలా సంవత్సరాల తర్వాత నేను మా తమ్ముడిని చూడబోతున్నానని ఆనందపడాల్సిన ఈ అన్న లోపలికి వెళ్లకుండా మూల నుంచి చూస్తా ఉన్నాడు. వీడు చాలామంది అదే. చాలామంది వేరే వాళ్ళు ఆనందపడితే తట్టుకోలేరు. అసలే ఒకళ్ళు నవ్వుతూ ఉంటే అస్సలు పొరపాటున జీర్ణించుకోలేరు. నవ్వులో పద్దాకా అంటూ ఉంటారు. గమనించారు మీరు? వీళ్ళందరూ తప్పిపోయిన కుమారుడి యొక్క అన్న బ్యాచి. షిరిడి హిల్స్లో ఉండొచ్చు అట్లాంటి వాళ్ళు, భూదేవి హిల్స్లో ఉండొచ్చు. ఈ రాత్రి మీరు తప్పిపోయిన కుమారుడి యొక్క అన్నలాగా అందరూ ఆనందపడుతుంటే ఒక మూలకెళ్ళి నుంచి ఉన్నారా? ఒకవేళ అలాంటి మనస్తత్వం ఉంటే ఈ రాత్రి విడిచిపెడితే
బర్నబాలాగా నీవు దేవుని కృపను చూసి సంతోషపడగలవు. ఒకవేళ నీ జీవితంలో దేవుని బట్టి సంతోషపడటం మొదలు పెడితే నీ గృహంలోనికి ఆనందము, ఆశీర్వాదం అన్నీ కూడా ద్వారాలు తెరవబడతాయి. అన్నీ నీ గృహాలకు సంతోషము, ఆనందము నీ గృహంలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క బ్లెస్సింగ్ అనేది ఈ రాత్రి మీ ఇంట్లోనికి రాబోతుంది. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పి గట్టిగా ప్రభుని మహిమపరచండి. స్వరమెత్తి స్తోత్రాలు చెప్పండి. దేవుని కృపను చూసి సంతోషపడిన వారి గృహానికి ఆశీర్వాదం ఆహ్వానించబడునుగాక. అది ఎవరి గృహమైనా సరే, ఎవరి గృహమైన రాత్రి నేను రాసి పెడతా. కావాలంటే నువ్వు దేవుని బట్టి సంతోషపడు, దేవుని బిడ్డలను బట్టి సంతోషపడు, సంతోషించు వారితో సంతోషించు, ప్రభుని బట్టి ఆనందించు. పాటలు పాడుతున్నప్పుడు పాటలు పాడు. అందరూ పాటలు పాడుతుంటే ఫోను ఏదో ఏడుకేదో పని అప్పుడే ఉన్నట్టుగా వాట్సాప్ ఓపెన్ చేస్తాడు వీడు. ఉన్నారా? అందరూ పాటలు పాడుతుంటే వాట్సాప్తో పని అండి నీకు. ఓకే, ఇట్లా చెప్తూ పోతే నాకు టైం అయిపోద్ది. మళ్ళీ లేనిపోయింది. ఆయన నన్ను దిగు అని లాగించుకోలేక నేను ఎందుకు, నాకేమి దేవుని స్తోత్రం కలిగిన ఆపేయండి సార్ అనేదాకా నేను ఎందుకు, ఇంకొక 2 ఉన్నాయి సార్, త్వరగా చెప్పదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఓకే, ఐ హ్యావ్ మెనీ రిఫరెన్సెస్ బట్ క్లోజ్ చేస్తాను. 4వ అధ్యాయము 36, 37 వచనం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 36వ వచనం, 37వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులో హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. చదువు నాన్న, 37 చదవండి. ఇతడు భూమి గలవాడయుండి. ఓకే, ఒక్క నిమిషం, ఒక్క తల్లి. 36లో ఏమందంటే యోసేపు అని ఒకడు ఉండెను, తనకి అపోస్తలుడు ఏమని పెట్టారంట? హెచ్చరిక పుత్రుడు. అంటే కింద ఫుట్ నోట్లు ఏముంది? ఆదరణ. ఇంగ్లీష్ బైబిల్లో ఎంకరేజ్మెంట్ అని ఉంటుంది. ఓకే, హెచ్చరిక, ఆదరణ అండ్ ఎంకరేజ్మెంట్. సరే, ఈ 3 అర్థాలు నేను చెప్పలేను కానీ టైం లేదు, అందుకని ఒకటి చెప్తాను. ఎంకరేజ్మెంట్ అనండి అందరూ, గట్టిగా అనండి, గట్టిగా అనాలి. ప్రోత్సాహము అనండి తెలుగులో. ఓకే, మొదటిది సంతోషము అనాలి, గట్టిగా చెప్పాలి. ఇలా చూపించి చెప్పండి, ఏం చేయండి? అందరూ చెప్పాలి, ఇలా చూపించాలి గట్టిగా. అంటే నారాయణ, చైతన్య, ఈ కాలేజీ వాళ్ళు ఇటు చూపిస్తేనే చూస్తారండి, వాళ్ళు చూపిస్తేనే చూస్తారండి, మీరు చెప్పరా? వాళ్ళే చెప్పాలా? మనం కూడా చెప్తాం. మొదటి చెప్పండి అందరూ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏముండాలి? ఎప్పుడైతే దేవుని కృపను చూసి నువ్వు సంతోషపడటం మొదలు పెడతావో ఫ్యామిలీలోనికి ఏమో ఆహ్వానించబడుతుంది? ఆశీర్వాదం ఆహ్వానించబడుతుంది. డే 1 నుంచే ఖచ్చితమైనటువంటి బ్లెస్సింగ్ అనేది మన ఫ్యామిలీకి అంతటికి ఉంటుంది. మన బిడ్డలు, మన కుటుంబాలు అందరూ దీవించబడతారు. ఆమేన్, హల్లెలూయా. నెంబర్ 2, ప్రోత్సాహం ఉండాలి. ఏముండాలి? ఎంకరేజ్మెంట్. ఓకే, దీని గురించి నేను ఎక్కువగా చెప్పలేను, ఎందుకంటే చెప్పడానికి టైం లేదు. దాని అర్థం ఏంటంటే ఎంకరేజ్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యం. ఇతనికి అపోస్తలుడు, అతని పేరు అసలు ఒరిజినల్ పేరేంటి? యోసేపు. ఆ యోసేపు అనే వ్యక్తికి ఇతడు ఎంతో ప్రోత్సహిస్తున్నాడు జనాల్ని. ఇప్పుడు నాయకుడు మన దాసన్న గారి లాగా అందరిని ప్రోత్సహించి ఇదిగో మీరు ఇది చేయండి అని చెప్పి. న్యూ బ్లూ డ్రెస్ అనే ఒక స్టోరీ ఉంది 8th క్లాస్ స్టాండర్డ్లో ఇంగ్లీష్ బుక్లో. మీరు ఎంతమంది చదివారో నాకు తెలీదు. అది క్లీవ్లాండ్ ప్రాంతంలోనే జరిగింది. 1910లో ఒక స్కూల్, ఒక రోడ్లో ఒక స్కూల్ ఉండేది. చాలా మురికి ఏరియా అనమాట అప్పుడు 2010లో. అంటే చూడండి, ఎలా ఒక్క వ్యక్తి మారితే ఎంటైర్ మారుతుంది. ఎంతమంది చదివారు న్యూ బ్లూ డ్రెస్ స్టోరీ పేరు? ఎవరు లేరా ఇక్కడ? న్యూ బ్లూ డ్రెస్ ఒక్కళ్ళో ఇద్దరు చదివినట్టున్నారు. సో మీకు కావాలంటే 8th స్టాండర్డ్లో ఇంగ్లీష్ బుక్లో ఉంటుంది న్యూ బ్లూ డ్రెస్. ఇట్ వాస్ హ్యాపెండ్, జరిగిన స్టోరీ ఇది. 7thలో ఉందా? ఓకే, నేను టీచ్ చేసినప్పుడు 8thలో ఉంది. ఇప్పుడు 7thలో ఉందంటే 7thలో న్యూ బ్లూ డ్రెస్ అనే స్టోరీ. చూడండి, ఆ పాప ఎప్పుడు రోజు మురికి బట్టలతో వచ్చేది స్కూల్కి. ఎప్పుడు మురికి బట్టలతో వచ్చేది. వాళ్ళ అమ్మ అంతగా పట్టించుకునేది కాదు, ఎంకరేజ్ చేసేది కాదు. అయితే ఎంకరేజ్మెంట్ గురించి చెప్తున్నాను ఒక మాట. ఒకరోజు నా టీచర్ ఆ పాపది బర్త్డే అని గుర్తించి ఒక కొత్త డ్రెస్, న్యూ బ్లూ డ్రెస్ ఇచ్చింది.
న్యూ బ్లూ డ్రెస్ తీసుకుని పాప ఇంటికి వెళ్ళింది. అప్పుడు దాకా జడలు బాగుండేవి కాదు, ఫేస్ బాగుండేది కాదు, చాలా అందంగా ఉంటుంది కానీ పాప మడ్డిగా ఉండేది. అలాంటి పిల్ల కొత్త బ్లూ డ్రెస్ ఇంటికి తీసుకెళ్లేసరికి వాళ్ళ అమ్మ ఏం చేసింది తెలుసా? అరే బాగా నువ్వు మడ్డిగా ఉన్నావు, నేను శుభ్రపరిచి వేస్తాను రా అని చెప్పి చక్కగా నీట్గా జడలు వేసి చక్కగా ఆ డ్రెస్ వేసి స్కూల్కి పంపించింది. ఆ పాప ఎప్పుడైతే స్కూల్కి వచ్చిందో టీచర్ చాలా ఆనందపడిపోయి, చూసారా ఈ రోజున పాప ఎంత నీట్గా ఉందో అని చెప్పి. ఈ పాప మరలా ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో కిచెన్లో ఎక్కడ పడితే అక్కడ డర్టీగా ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా క్లీన్గా ఉన్నాయి. ఈరోజు వాళ్ళ అమ్మలో ఏం మార్పు వచ్చిందంటే, నా పాప ఎంత అందంగా ఉందో ఆ పాపను నేను చూసినప్పుడు నేను ఎంత ఆనందపడాలనుకుని ఆటోమేటిక్గా ఏం చేసిందంటే ఇంటిని క్లీన్ చేసింది. కిచెన్ టేబుల్ మీద చక్కగా క్లాత్ వేశారు. వీళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, ఇంట్లో అమ్మ పని చేస్తున్నప్పుడు వీళ్ళ నాన్న ఏం చేశారంటే బయటికి వెళ్ళి హౌస్ ఫెన్సింగ్ని బాగు చేయడం ప్రారంభించాడు. వీళ్ళిద్దరు మార్పు, తల్లి తండ్రి మార్పును చూసి కొన్ని సంవత్సరాలు అయిపోయిందంట. ఆ స్ట్రీట్లో వీళ్ళు పెయింట్లు వేసుకుని ఫెన్సింగ్లు బాగు చేసుకుని, ఏంట్రా వీళ్ళిద్దరు ఇంత బాగా పనిచేస్తున్నప్పుడు మనం ఎందుకు సోమరోళ్ళలాగా ఉండాలి అని ఆ పక్కింటోళ్ళు, వీళ్ళని చూసినప్పుడు ఆ పక్కింటోళ్ళు, అలా స్ట్రీట్ ఏమైపోయింది? క్లీన్ అయిపోయింది. డ్రైనేజ్లు వచ్చినాయి, తర్వాత లైట్లు వచ్చినాయి. ఇది విని ఆ పక్క ప్రాంతపు వాళ్ళు మొత్తం ఆ దేశం ఆ ప్రాంతం అంతా, క్లీవ్లాండ్ అంటే ఒహాయో స్టేట్, అది ఆ ఒహాయో స్టేట్. ఇప్పుడు నేను వెళ్ళేది కూడా అక్కడికే, ఆ ప్రాంతానికి నేను వెళుతున్నాను. ఆ ప్రాంతం అంతా కూడా ఏమైపోయిందంటే మొత్తం మారిపోయిందంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఇట్ వాజ్ ఎ స్టోరీ బట్ హ్యాపెన్, జరిగిన స్టోరీ. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క టీచర్ పాపకి ఇచ్చిన ఒక చిన్న ఎంకరేజ్మెంట్, ఏ స్మాల్ ఎంకరేజ్మెంట్ చేంజ్ ద ఎంటైర్ సొసైటీని మార్చగలదు ఒక చిన్న ప్రోత్సాహం. ఆమేన్. సేవలో ఉందా ప్రోత్సాహం? పరిచర్యలో ఉందా ప్రోత్సాహం? కుటుంబంలో ఉందా ప్రోత్సాహం? పాపకి 670 మార్కులు వచ్చినాయి అనుకుందాం. ఏంటి ఆడికి ఇంకా వచ్చినాయి తెలుసా? ఆడి పక్కింటోడికి, ఆడి రోజు స్కూల్కి కూడా వెళ్ళడు, ఆడికి 680 వచ్చినాయి అన్నారనుకోండి, అది ప్రోత్సాహమా నిరుత్సాహమా? అబ్బో ఏం అవుతున్నాడు లేరయ్యా, రెండు టిక్ అన్నారా? ఆడు వాయితాడుగా. మ్యాక్సిమం ట్రై, కొద్దిగా బీ ప్రాక్టికల్. ఓకే, బీ ప్రాక్టికల్. ట్రై చేయండి, కొద్దిగా ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి, ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇంకా ఏదైనా మంచిగా నేర్చుకోవడానికి, ఇంకా మంచిగా చెప్పడానికి, ఇంకా మంచిగా వారు పాడడానికి. ఓకే, ఇందాక 1000 కళ్ళతోనే ఏదో పాట పాడింది పాప, స్టార్ట్ చేసింది. చాలా వీళ్ళేమో ఎరగదీసేస్తున్నారు వాయిచ్చేస్తారు. ఈవిడేమో ఇందోళ రాగం, వాళ్ళదేమో ఆందోళన రాగం. ఓకే, సో ఈ రెండు క్లాష్ అవుతా ఉన్నాయి. నేను అదే గమనిస్తూ ఉన్నా. అరే వీళ్ళే పాపేమో హిందోళ రాగం మంచి రాగంలోనే పాడుతుంది, వాళ్ళకేమో ఆందోళన ఎక్కువైపోయింది తబలా ప్లేయర్కి, సో ఈ ప్యాడ్ ప్లేయర్కి. సరే డబ్బా కొడుతున్నారు. మొత్తానికి చరణానికి వచ్చేసరికి మాత్రం కొద్దిగా ట్రాక్లో పడింది. సరే మంచిది. ఈ విధంగా ఏంటంటే ఎంకరేజ్ చేస్తే ఇంకా చక్కగా పాడడానికి, ఇంకా పాడడానికి, చక్కగా వాయించడానికి ఇలా సపోర్ట్గా ఉంటుంది. ఒక అడవిలోనంట కొన్ని కప్పలు వెళ్తున్నాయంట. తెలుసా కప్పలు? తెలుసుగా మీకు అంతగా తెలుసా? మాకే తెలుసా? నేను రాగానే దోమలు ఎక్కువ ఉన్నాయి సార్ మాకు అన్నారు. పెద్ద దోమ తెరవాడు కట్టుకున్నాడు పాస్టర్ గారు. ఏంటంటే మా పేదది కట్టేవి ఏంటంటే, అన్నా మీకేం తెలుసు అన్న, దోమలు మాత్రం ఎరగదీసేస్తుంది. గొప్ప సంగతి ఏంటంటే ఈ ప్రాంతంలో లేవు దోమలు. ఏమున్నా ఇప్పుడు ఈ విధంగా ప్రశాంతంగా కూర్చునేవాళ్ళు కాదు. ఓకే ఓకే అదే మరి ఒకవేళ మీకు కప్పలు తెలుసో లేదో తెలియదు నాకు. మా ఊర్లో అయితే కప్పలు ఉంటాయి. అడవిలో అంటే కొన్ని కప్పలు వెళ్తున్నాయండి. అలా వినండి, స్టోరీ వినండి. వెళుతుంటే పొరపాటున ఒక 2 కప్పలు ఒక చిన్న బావిలో పడిపోయినట్టు, ఒక నీరు లేని బావిలో పడిపోయినాయి. ఒక చిన్నగా ఒక పిట్ పడిపోయినాయి అనమాట. పైనుండి కప్పలు అంటున్నాయి అంట. బావేనండి, అది కొద్దిగా లోతుగా ఉందంట. ఆ 2 కప్పలను చూసినప్పుడు పై కప్పలు అన్నారంట, ఇంక మీ జీవితం అంతే,
సో అందుకనేగా చూసుకుని నడవమన్నా మిమ్మల్ని. మీరేమో పెద్ద ఇట్ట అనుకుంటూ వెళ్ళారు. సో ఇప్పుడు పడ్డారు చూడండి. ఇక మీ బ్రతుకంతా ఎక్కడ? బ్రతుకంతా అక్కడే. ఇక మీరు రాలేరు, మీరు రాలేరు, మీరు రాలేరు అంటున్నారంట పైనుండి. చెప్పండి ఏమంటున్నారు? ఒకసారేనా? నేను 3-4 సార్లు అన్నా. అదే రాలేరు, రాలేరు. సరే, మొత్తానికి ఈ మాటలు వింటున్న ఈ కప్పలు ఏం చేస్తున్నాయి అంటే, ఈ 2 కప్పలు కొద్దిగా ఎగరడం ప్రారంభించాడు ఏదో ఒక రకంగా పైకి రావడానికి ఎగరడం ప్రారంభించారు. ఎప్పుడైతే పైనుండి కప్పలు మీరు రాలేరు, మీ వల్ల కాదు, మీరు చేయలేరు, మీ వల్ల కాదు అని పైనుండి అంటే ఒక కప్ప ఆగిపోయిందండి. ఇంకెగరట్లా, అది అక్కడే ఉండిపోయింది. ఒక కప్ప మాత్రం బాగా ఎగురుతుంది అంటున్నాను. ఎగిరి 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 పైకి వచ్చేసిందంట, గట్టు మీద పడిపోయింది. వెంటనే ఊరుకుంటే అయ్యి పెద్ద మైక్ వేసుకుని వెళ్ళి ఇంటర్వ్యూ, మేము రాలేము అంటారు, నువ్వు ఎలాగొచ్చావు, ఎట్టొచ్చావు, ఆ సీక్రెట్ మాకు చెప్పు అన్నీ అంట. మైక్ తీసుకెళ్ళి, ఇంతకీ అది సౌండ్ ఇంజనీర్ అనమాట. దానికి ఒక్క ముక్కన పడదు. హలో, ఇక్కడే ఉన్నారా? దానికి అసలేమి, వీళ్ళు ఓన్లీ అరుస్తున్నారు. అదేమనుకుంటుందంటే పాపం, వచ్చే అంటున్నారు అని. ఒకటేమో వినపడిందేమో ఎప్పుడో ఆగిపోయింది, దీనికి వినపడదుగా. వీళ్ళు నిరుత్సాహపరుస్తున్నప్పటికీ కూడా వచ్చి గట్టు మీద పడిపోయింది. ఒక చిన్న ప్రోత్సాహం, ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా మన జీవితాలను బ్లెస్ చేస్తుంది. ఒక 2 రిఫరెన్స్లు చెప్తాను. 9:34 అయింది సార్. కొద్దిగా అయిపోతున్నప్పుడల్లా ఆమెన్ అనండి, నాకు అదే సిగ్నల్. ఇక ఆపే అనడానికి ఆమెన్ అని చెప్పు నువ్వు, డైరెక్ట్గా ఆపే అనబాకే. ఎలా ఉంటుందంటే ఎంకరేజ్మెంట్ చూపిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి, బట్ ఇవన్నీ అవో. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడిన తర్వాత ఇతడు దమస్కులో ఏం చేస్తున్నాడంటే స్వార్థ ప్రకటిస్తూ అనేకులకు దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఒక్క మాటలు మీకు చూపించుతాను. అతడు ఏం చేస్తున్నాడంటే ఆ ప్రాంతపు ప్రజల్లో దేవుని స్వార్థను ప్రకటిస్తుంటే అక్కడ యూదుల్లో కలవరం పుట్టిందంటే 22వ వచనం నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యూదులు ఏం చేయాలనుకున్నారు? ఇతన్ని చంపాలనుకున్నప్పుడు ఈయన శిష్యులు అందరూ ఏం చేశారంటే ఈయన గంపలో ఉంచి గోడ గుండా అతన్ని దింపేశారు. 26వ వచనం 9:26, అతడు యెరూషలేములోనికి వచ్చి, అతడు ఎవరు ఇక్కడ? పౌలు. సౌలుగా ఉన్నప్పుడు సౌలు నుండి పౌలుగా మారిన పౌలు అనమాట. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని, వెరీ క్లియర్. సో హీ వాజ్ ట్రై టు మింగిల్ విత్ ద డిసైపుల్స్. కలవాలని ఇష్టపడ్డాడు కానీ బట్ అతనికి ఏం లేదు, రిజెక్షన్ ఎదురైంది. అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి ఏం చేశారంట? భయపడిరి. ఇప్పుడు బర్నబా కనపడుతున్నాడు. బాగా వినాలి. మళ్ళీ ప్రోత్సాహం అంటే ఎలాగుంటుందో చూపిస్తాను మీకు. అందరూ భయపడ్డారు, అందరూ చేర్చుకోవడానికి ఇష్టపడలేదు, అందరూ ఇతను ఏం చేశారు? రిజెక్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో ఈ బర్నబా అనే వ్యక్తి ఏం చేస్తున్నాడో చూద్దాం, జాగ్రత్తగా వినండి. అయితే బర్నబా అతని దగ్గరికి తీసుకుని అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి, అతడు త్రోవలో ప్రభువుని చూచెనని, ప్రభు అతనితో మాట్లాడానని, అతను దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించినని వారికి వివరంగా తెలియచేసి వాళ్ళతో కలిసేలాగా చేశాడు. బాగా వినాలా. ఈ బర్నబా ఏం చేశాడంటే ఒక ఆదరణ లేని రిజెక్షన్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని సమాజంలో శిష్యులతో కలిపాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా నువ్వు ఎంతమందిని అయితే బలపరుస్తున్నావో, ఎంతమందిని ధైర్యపరుస్తున్నావో, ఎంతమందికి నీ ప్రోత్సాహాన్ని అందిస్తున్నావో, ఎంతమందికి నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఎంకరేజ్ చేస్తున్నావో, ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి అది మీకు ప్రతిఫలంగానే వస్తుంది. ఆమెన్ చెప్పండి. ఖచ్చితంగా. కాబట్టి ఫ్యామిలీలో ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. ఓకే, భార్య ఏదన్నా చక్కగా మంచిగా
టీ పెట్టిందని, లేకపోతే ఒక మంచి ఏదన్నా కొత్త వంటకం అని చేసింది అనుకోండి, ఓకే, దాన్ని ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి. బాగా చేసావు, సూపర్ అనండి. అసలు మనకి పొగట్టమే రాదు. అమెరికాలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందండు. పొద్దున్నే లేచి భార్యని హనీ అని పొగడాలి. నీకు వచ్చా? ఒకవేళ పొగడకపోతే ఈవిడ పొద్దున్నే కోపం కనుక వస్తే ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తుంది. ఒక పెద్ద ట్రక్ వస్తుందంట. ఏం చేయడానికి? ఈ పొగడినోడిని ఆ ట్రక్కులు వేసి తీసుకెళ్ళటానికి. నేను అనుకుంటాను అప్పుడప్పుడు, అదే టోల్ ఫ్రీ నెంబర్ ఇండియాలో పనిచేస్తే, అదే టోల్ ఫ్రీ నెంబర్కి ఇక్కడ ఇండియా పోలీసులు రెస్పాండ్ అయితే, అదే బండి కనుక ఇక్కడ ఇండియాలో ఉంటే మొత్తం మగవాళ్ళందరూ పాపం సాయంత్రం లేకపోతే పొద్దున్న ఊరెళ్ళ శారీ కట్టుకుని ఆయన దగ్గరికి వచ్చి ఇట్టేట తిరుగుతూ ఉంటుంది. ఎందాక నుంచి చెప్తుండే నీకు టైం అవుతుంది. ఆవిడ ఉద్దేశం ఏంటి? శారీ బాగుందని ఒక చిన్న మాట చెప్తాడేమని. ఏమండోయ్, బాగుంది నీ శారీ అని చెప్తాడని ఈవిడి బాధ. అసలు ఎప్పుడు నిప్పుల మీద కూర్చున్నట్టే కొంతమంది. నిప్పుల మీద కూర్చున్న కోతి అట్టగా డ్యాన్స్ చేస్తుంది అంతే. కసలాడుతూ ఉంటారు. పాపం భార్య అండి, కొద్దిగా ప్రేమించండి, చక్కగా చిన్న ఆదరణ చూపించండి. మీకోసం చెప్తున్నాను తల్లి, ఒక్కసారి కూడా ఆమెననరా? మరి ఏంటో నాయన, మరి ఏం చెప్పాలి నేను? చిన్న ప్రోత్సాహం. హస్బెండ్స్ వింటున్నారా? ఎంతమంది ఫ్యామిలీస్తో వచ్చారు నాకు తెలియదు. ఇక్కడ ఫ్యామిలీ బ్లెస్సింగ్ మీటింగ్, ఎంతమంది ఫ్యామిలీస్తో వచ్చారు నాకు తెలియదు. మీరు ఫ్యామిలీస్తో వస్తే ఖచ్చితంగా మీ కుటుంబం అంతా కూడా దీవెనకరంగానే మార్చబడును గాక. చక్కగా ప్రోత్సహించుకోండి, ఒకళ్ళకు చక్కగా ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్ బ్లెస్ అవుతుంది. అలాగే ఒకరి ద్వారా, ఇప్పుడు పౌలు ఎవరి ద్వారా శిష్యుల దగ్గరికి తీసుకురాబడ్డాడు? బర్నబా ద్వారా. అలాగే మనం కూడా ఖచ్చితంగా మనం దీవించబడినప్పుడు, మనం బ్లెస్ అయినప్పుడు, మనం బ్లెస్సింగ్స్ని ఇతరులకు కూడా షేర్ చేస్తే, ఇందాక అన్న చెప్పినట్టుగా, ఇదిగో పలానా హోలీ చర్చ్కి వెళ్ళండి అని నేను చాలామందికి చెప్తున్నానంటే నిజమే. ఇట్స్ నథింగ్ బట్ ఎంకరేజ్మెంట్. వెళ్ళండి, అక్కడ దైవజనుడు చాలా చక్కని వాక్యం చెప్తాడు. నేను కూడా లైవ్ వింటూ ఉంటాను వాళ్ళది. ఓకే, నా సమయం దొరికినప్పుడు అలా నేను కూడా సహోదరుని వాక్యం వింటూ ఉంటాను. టైటిల్స్ మంచిగా పెడుతూ ఉంటాడు, చాలా బాగుంటాయి. సో ఆ టైటిల్స్ అవి చూసినప్పుడు దేవుని వాక్యం నేను కూడా కొన్ని మాటలు వింటున్నప్పుడు చాలా బలపరచబడుతూ ఉంటాను. సో ఎందుకనంటే అది ఇట్స్ ఎంకరేజ్మెంట్. కాబట్టి మనం బ్లెస్ అవుతున్నప్పుడు, చర్చ్లో ఉన్న మనము, సంఘంలో ఉన్నటువంటి మనము బ్లెస్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ బ్లెస్సింగ్స్ని ఇతరులతో కూడా షేర్ చేసుకుని అనేకులు వచ్చే విధంగా మనం కూడా ప్రోత్సహించామనుకోండి, సంఘము సేవా పరిచర్య దీవెనకరంగా మార్చబడుతుంది. నమ్ముతున్నారా? ఒకసారి నమ్మితే 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. నాన్న 9:40 అయింది, ఇంకొక 10 నిమిషాలు తీసుకున్నా ఆపినా. ఇంకోటి చెప్తాను తల్లి. అమ్మా ఆపేయండి అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫోన్లే ఒక్కడైనా ఉన్నాడు, సంతోషం. ఓకే, సరే, ఏం లేదులే. ఇంకొక దాని ఏమంటారు, మన ఫ్యామిలీ బ్లెస్ అవ్వడానికి మరొక రీజన్ కూడా నేను చెప్పి ప్రార్థన చేస్తాను. ఒకటి, మన ఫ్యామిలీలో, మన కుటుంబాల్లో, మన సమాజంలో, మన గ్రామాల్లో, మన ప్రాంతాల్లో సంతోషము ఎక్కడైతే ఉంటుందో, సంతోషాన్ని ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో అక్కడల్లా దేవుడు మన కొరకు ఆశీర్వాదపు ద్వారాలను తెరుస్తాడు. ఆమేన్. నమ్ముతున్నారా? విన్నారా? ఈ మాట చివరి వరకు వినబడుతుందా? ఎక్కడైతే మీరు సంతోషించడం ప్రారంభిస్తారు, దేవుని కృపను చూసినప్పుడు, నీ భార్య పాడినప్పుడు, లేకపోతే ఆ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే బిడ్డలు దేవుని సందులో ఎదిగినప్పుడు, ఆత్మీయంగా బలపడినప్పుడు, ఎప్పుడైతే ఆనందంగా సంతోషంగా కుటుంబం అందరూ ఎప్పుడు చూసినా చిర్రాబరలాడతాం. ఓకే, కొంతమంది ఎప్పుడు బయటేమో అంటారు, ఇంటికి వస్తేనే మాత్రం బయట ఉన్నంత ఆనందం ఇంటిలో ఎందుకుంటే నాకు తెలియదు. అట్లా ఉండడానికి కారణం మీరో నాకు తెలియదు. ఓకే, ఒకవేళ మీరే కారకులైతే మార్చుకోండి. పాపం మొన్న నేను గుంటూరే ఎక్కడికి వెళ్ళొస్తున్నాం, పెళ్లి రిసెప్షన్కు సమ్వేర్ వెళ్ళొస్తుంటే అప్పటికే అర్ధరాత్రి అయిపోయింది. మేము వచ్చేదే లేటు. ఆ ఉంగుటూరు రోడ్డు అంటే చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. ఎవరికైనా ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. తేలప్రోలు రావాలి మేము ఉంగుటూరు నుంచి.
పాపం ఒకడు చెట్టు కింద కూర్చుని దిగాలి గట్ట చూస్తున్నాడు. అప్పటికి 11:12 అంత అయింది. మేము సడన్గా చూసాం, వీడు కారు చూడంగానే మొత్తానికి మనిషే, కొద్దిగా నిబ్రపరుచుకున్న మనిషే. ఆ టైంలో ఆడక్కడ ఎందుకు కూర్చున్నాడు, ఆడక్కడ కూర్చోవడానికి కారణం ఎవరు మాకైతే తెలీదు, ఆగాలని మాత్రం అనిపించలా. ఎందుకని ఆడదో కాదో మళ్ళీ లేనిపోయింది, ఎందుకు వచ్చిన తలకై నొప్పి అని చెప్పి పాని చేసి అనుకున్నాం. నాతో పాటు పిల్లలు ఉన్నారు, అనుకున్నాం అరే నాయనా ఆడికేదో జరుగుంటుంది ఇంట్లో, ఆడు ఆనందపడకుండా ఇంట్లో ప్రశాంతంగా ఉండకుండా చెట్టు కిందకు వచ్చి 11:12 గంటలకి ఒక్కడే కూర్చున్నాడంటే ఆడి బాధ ఏంటి నాకు తెలియదు. మొత్తానికి ఆడు అలా కూర్చోవడానికి కారణం ఎవరో నాకు తెలియదు. ఒకవేళ మీరు అలా ఉంటే అది మీ ప్రాబ్లం. ఒకవేళ భర్తలారా, ఒకవేళ మీరు బయట ఓహో ఆనందపడి ఈ అని, ఓకే, కొంతమందికి ఏం చేస్తారో తెలుసా, భార్య ఎప్పుడైనా ఫోన్ అది ఎవరైనా ఫోన్ ఏంటమ్మా ఎవరో, అవునా ఆగు పక్కనే బండి తీస్తున్నాను, ఆగు పక్కకి తీస్తాను, చెప్పు ఇందాక సిగ్నల్లో సరిగ్గా ఎవరు మీరేనా, నేను కొద్దిగా స్లాంగ్ మారుతున్నానండి, కొద్దిగా ఇంకా స్వీట్గా ఉంటుంది. ఓకే, ఇంకా స్వీట్గా అవతల వాళ్ళకి మరి లాలాజలం ఊరుద్దో వీళ్ళకి లాలాజలం ఊరుద్దో తెలియదు కానీ మొత్తానికి సో ఎంతసేపు అయినా అట్ట కూర్చుని భార్య మధ్యలో ఫోన్ చేసి ఎన్నిసార్లు చెప్పా నీకు, అదొక బ్యాచ్. ఈ రివర్స్ కూడా ఇంటికి వచ్చిన గుమ్మంలోనే చూస్తుంది, కూరగాయలు ఏమైనా తెచ్చా ఈరోజు పాపం రాడు, కది కాళ్ళు కడుక్కోడు, లోపలికి వచ్చి కది మంచినీళ్ళు ఇచ్చావా, కది కూర్చోబెట్టావా, కాసేపు 2 నిమిషాలు మాట్లాడావా, ఏమండి బయటికి వెళ్ళారు, ఏ రోజు ఉండదు. ఏం చేస్తారండి మగవాళ్ళు మాత్రం, ఇంకెక్కడ ఉంటుంది ఆనందం. రోజు దాసన్న పంచాయతీ అండి, గుట్ట పోలీస్ స్టేషన్లో రోజు మేము చూస్తూ ఉంటాం, మాది పక్కనే పోలీస్ స్టేషన్ పక్కనే. అబ్బో నేను ఎప్పుడు పక్కకి వెళ్ళినా అక్కడ ఒక 4-5 ఫ్యామిలీలు ఉంటాయి, ఏంట్రై అని అటు చూస్తే చాలు కొట్టాడండి, ఎందుకు వచ్చారా తాగొచ్చి కొట్టాడండి. ఈ పంచాయతీలు ఎక్కువ, ఎందుకని ఇట్లాంటివి ఉంటే ఇంకెక్కడ సంతోషం. కాబట్టి దైవ బిడలమైనటువంటి మనమైనా సరే బర్నబాలాగా అనండి, ఎవరిలాగా, చాలామంది ఉన్నారు సంతోషించేవాళ్ళు. ఒకసారి బైబిల్ పట్టుకుని చెప్పండి, ఖచ్చితంగా మా ఫ్యామిలీలో అనండి, అందరూ చెప్పండి, బైబిల్ పట్టుకుని చెప్పండి, అందరూ పురుషులు స్త్రీలు అందరూ ఖచ్చితంగా మా కుటుంబంలో దైవిక సంతోషం అనండి. మా కుటుంబంలో చెప్పాలి, మా కుటుంబంలో దైవిక సంతోషం అనండి. ఏ సంతోషం? దైవిక సంతోషాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. చెప్పండి, తెలుగే నేను మాట్లాడేది. దైవిక సంతోషాన్ని కలిగి ఉండడానికి ఖచ్చితంగా ఈ రోజు నుండి ప్రయత్నం చేస్తాం. మీరు అది చేసి చూడండి, నెక్స్ట్ ఇయర్ ఈ రోజు కల్లా మీ కుటుంబం ఆస్వాదించబడటం మీరే మీ కళ్ళారా భౌతికంగా మీరు చూచుదురుగాక. సేవకుడికి నేను ప్రొఫెసీ చేస్తున్నా, ప్రవచనం చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా మీ ఇళ్లలో సంతోషాన్ని మీరు ఆహ్వానించండి. డెఫినెట్గా మీ గృహాల్లో ఆశీర్వాదం ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. రెండోది, ప్రోత్సాహాన్ని నేర్చుకోండి. ప్రోత్సాహాన్ని ఒకరికొకరు ప్రోత్సహించుకోండి. భార్య భర్తని, భర్త భార్యని, బిడ్డల్ని, పరిచర్యని ప్రోత్సహిస్తూ ఉండండి. అలాగే ఫ్యామిలీ అందరూ కూడా సంఘాన్ని ప్రోత్సహించండి, సేవకుని ప్రోత్సహించండి, పరిచర్యని ప్రోత్సహించండి. సో మేమున్నాం అనే ధైర్యాన్ని ఇవ్వండి. సంఘము, సేవ, పరిచర్య అన్ని దీవెనకరంగా మార్చబడతాయి. ఇంకొకటి చెప్పి నేను ప్రార్థన చేస్తా, అదేంటంటే ఇందాక చదివాం 4వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో ఆ మాట కూడా చదువుదాం. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. 4వ అధ్యాయంలో ఇందాక మనం చూసినటువంటి మాట, అతడికి చాలా భూములు ఉన్నాయంట, అతనికి చాలా ఆస్తులు ఉన్నాయి, అతనికి చాలా సంపదలు ఉన్నాయి. కాబట్టి అతడు ఏం చేశాడు తెలుసా, వాటినన్నిటినీ కూడా అమ్మేశాడు అని రాయబడింది. ఓకే, 32వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 4:32. విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారయ్యుండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికంగా ఉండెను. భూములైనను
ఇండ్లైనను కలిగిన వారు వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచుండిరి. వారు ప్రతి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవ్వరికిని కొదువ లేకపోయెను. 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడని అద్దమిచ్చు బర్నబా అని పేరు పెట్టిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద కొంత పెట్టెను. అదేనా ఉంది బైబిల్లో? అపోస్తల పాదముల దగ్గర ఏం చేశాడు? అతడు అమ్మిందంతా కూడా పెట్టాడు. ఓకే. థర్డ్ది జనరాసిటీ, దాతృత్వం అనండి. చెప్పాలి గట్టిగా. ఏమనాలి? నోరు తెచ్చి గట్టిగా చెప్పాలి. ఆమెన్. 1 సంతోషం, 2 ప్రోత్సాహం, 3 దాతృత్వం. 3 చెప్పండి ఒకసారి స్పీడ్గా. సంతోషం, ప్రోత్సాహం, దాతృత్వం. ఈ 3వది జనరాసిటీ ఏ ఫ్యామిలీలో అయితే ఉంటుందో, దాతృత్వం ఏ విషయంలో? 500 పట్టుకుని షాపింగ్కి వెళ్ళాం అనుకోండి. ఏండి ఏం రావట్లేదు. అదే 500తో చర్చ్కి వచ్చామనుకోండి. అండ్ పాస్టర్ గారికి కానుక 500 వేసేయాలా? చర్చిలో అయితే చెప్పేవాడిలే కానీ ఇక్కడ నేను పబ్లిక్ మీటింగ్లో అంతగానే చెప్పను. చర్చిలో అయితే దీన్ని ఇంకో రకంగా చెప్పేవాడిని. 3వది ఖచ్చితంగా మన హృదయంలో దాతృత్వం ఉండాలి. దేవుని సేవలో, పరిచర్యలో సహకారాన్ని మనం అందించగలిగితే మనం ఇచ్చిన దాన్ని ఆయన చూసి మర్చిపోయే దేవుడు కాడు. ఖచ్చితంగా మన ఇంట్లోనికి ఏం పంపిస్తాడు? ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. ఆమెన్ చెప్పండి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఈ రోజున బోల్డ్ చెప్తా నేను. ఓకే. సార్రిపొత్తులో ఒక విధవరాలు ఇంటికి వెళ్ళాడు ఏలియా. ప్రభువే పంపించాడు అక్కడికి. ఆవిడది అయిపోయింది, నా దగ్గర అసలు ఏం లేదయ్యా, ఒక్కటే ఉంటే తిని చచ్చిపోదాం అనుకుంటున్నామంటే, లేదు అదే ముందుకు తీసురా అంటాడు. ఏంటి, ఏం పాస్టర్ గారండి మీరు, మా దగ్గర అసలు ఏం లేదంటే ఇవ్వమంట. కాదు అది పట్టురా. నేను వాకింగ్ చెప్తుంది. 3.5 సంవత్సరాలంట కరువు ప్రాంతం. ఆ కరువు సమయం 3.5 సంవత్సరాల్లో ఆవిడ పిండి అయిపోలేదు, ఆవిడ నూనె అయిపోలేదు. కరువు కాలమంతా తన బిడ్డ హ్యాపీగా దీవించబడ్డారు. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక చిన్న అలాగే 2 కాసులు దేవునికి ఇచ్చింది. చాలామంది ఎక్కువ ఇచ్చారు. ప్రభు అంటాడు అందరికంటే ఈవిడ ఎక్కువ ఇచ్చింది అన్నాడు. వాళ్ళకందరికీ అర్థం కాల. మీరేమో ఉన్నదానిలో ఇచ్చారు, ఈవిడ ఉన్నదంతా ఇచ్చింది. దర్ ఇస్ ద డిఫరెన్స్. ఈ అపోస్తలుడు వాళ్ళెవరు అమ్మమని మీ దగ్గర ఉన్న సంపద అంతా పట్టుకొచ్చి పెట్టమని ఎవరు చెప్పలా. సేవ జరుగుతుండగా మేము కూడా సహకారంగా ఉండాలి. ఇందాక సహోదరుడు జోసెఫ్ ఒక మాట చెప్పాడు. ఇక్కడ పాతడానికి ఏం కర్లేదు, కారుని సపోర్ట్ చేసి మేము కట్టామన్నా అని చెప్పాడు స్టేజ్. ఐ వాస్ వెరీ వండర్. అంటే దేవుని సేవలో, పరిచర్యలో కారు అనేది తిరగడానికే కాదు, ఇలా స్టేజ్కి కూడా ఏం చేయబడుతుంది, ఉపయోగపడుతుంది అని దేవుని మాటను బట్టి ఈరోజు తెలుసుకున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే చూడండి, అంటే ఏదైనా ఒకదాని గురించే మనం ఆలోచిస్తాం, ఒక కోణంలోనే ఆలోచిస్తాం. కానీ అది దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు ఎలాగైనా వినియోగించబడుతుందనే ఆలోచన నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ బ్లెస్ అవుతుంది. ఈ రాత్రి ఇక్కడ ఉన్నవారు ఎవరు ఒట్టిగా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. మీ ఇంటి వారందరూ, మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడి వెళుదురుగాక. చెప్పండి గట్టిగా, నోరు తెరిచి ఆమేన్ చెప్పండి. ఆశీర్వదించబడి వెళుదురుగాక. మీ జీవితాల్లో, మీ మీ బ్రతుకుల్లో, మీ జీవిత విధానాల్లో ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదాన్ని ఈ రాత్రి ప్రభు మీ జీవితాల్లో కలగచేయునుగాక. 3వది ఖచ్చితంగా మన జీవితాల్లో ఏముండాలంటే జనరాసిటీ. అంటే ఎంతో కొంత మనం దాతృత్వంగా దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు, ఒకవేళ ఎవరైనా పేదలు కానీ, అనాథలు కానీ, ఒకవేళ ఆపదలు ఉన్నవారు కానీ కనపడినప్పుడు ఎంతో కొంత సహాయం చేస్తే ఖచ్చితంగా పరలోకమందు దేవుడు దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని మన కొరకు సిద్ధపరుస్తాడు. ఆమేన్. మళ్ళా చెప్తున్నా, దేవుని సేవలో సహకరించి దేవునికి ఇచ్చడి ద్వారా మనం పేదోళం అయిపోయినట్టు కానీ, లేకపోతే దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టి గొప్పోళ్ళు అయిపోయిన వాళ్ళు కానీ చరిత్రలో లేరు. దేవుని సేవలో సహకారంగా ఉండండి, ప్రోత్సాహకరంగా ఉండండి.
ఖచ్చితంగా దాతృత్వాన్ని కలిగి ఉండండి. మీ గృహంలోనికి దేవుడు ఆశీర్వాదాన్ని ఈ రాత్రి నుంచి తెరుచునుగాక. మీరు ఇంటికి వెళ్ళేసరికి అద్భుతమైనటువంటి శుభవార్తలు మీరు విందురుగాక. ఆగిపోయిన ఆశీర్వాదాలు మరలా ప్రారంభమవునుగాక. మునుపటి హెజ్కేల్ గ్రంథంలో రాసినటువంటి మాట, మునుపటి కంటే అధికమైన మేలులు మీ జీవితాల్లో, మీ గృహాల్లో, మీ కుటుంబాల్లో చూచుదురుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ఈ ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రేయర్, ఈ స్పెషల్ ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రేయర్ ద్వారా ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదానికి వారసులగుటకు మీరందరూ ఇక్కడికి పిలువబడ్డారు. మీరందరూ ఇక్కడికి ఉండిన ద్వారా మీ జీవితంలో సంతోషాన్ని, అలాగే ప్రోత్సాహాన్ని, అలాగే దాతృత్వాన్ని మీరు కలిగి ఉండడం ద్వారా ఖచ్చితంగా మీ కుటుంబాలు, ప్రతి కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక. మీ బ్లెస్సింగ్ అనేకులకు పాస్ అవునుగాక. మీరు మాత్రమే కాదు, ఇక్కడున్న వారే కాదు, మీ ద్వారా మీ బిడ్డలు, మీ కుటుంబాలు, మీ బంధు రక్త సంబంధికులందరూ దీవించబడుదురుగాక. అట్టి దీవెనలతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరిచి ఈ ప్రాంత ప్రజలను, ఈ షిరిడి హిల్స్ ప్రాంతాన్ని, భూదేవి హిల్స్ ప్రాంతాన్ని, ఈ హైదరాబాద్ ప్రాంతాలని దేవుడు ఇంకా రాబోయే రోజులు బహుగా విస్తరింపజేసి, దైవజనుడు జోసెఫ్ గారి ద్వారా, హోలీ చర్చ్ ద్వారా అనేక చోట్ల పరిచర్యలను ఏర్పాటు చేసి, దాసన్న లాంటి అనేకులు సపోర్ట్గా నిలబడి, మీలాగా అనేకులు బలపడే విధంగా దేవుడు రాబోయే రోజులు గొప్ప ద్వారములు తెరుచునుగాక. గట్టిగా ప్రభుకి మహిమ కలుగునట్లుగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. బిగ్గరగా ప్రభుని కనపడదాం. స్వరమెత్తి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రభు కృప ఉంటే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరొకసారి ప్రభుకు మాటలు మనం కొన్ని విందాం తర్వాత. బట్ సమయం అయిపోయింది. బట్ దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగుండునుగాక. దైవజనరాలు మీ గురించి ఎంత శ్రద్ధ అంటే, అన్న పొద్దున్నే మరలా పనులకు వెళ్ళిపోతారు, దేవుడు మిమ్మల్ని నడిపించినంత వరకు చెప్పండి పర్వాలేదు, కానీ వాళ్ళు జాబులకు వెళ్ళాలి, వాళ్ళు డ్యూటీస్కి వెళ్ళాలి, కాబట్టి డోంట్ టేక్ టూ మచ్ టైం అని చెప్పకనే నాకు చెప్పారు. సో కాబట్టి ఐ కంప్లీట్ దిస్ సర్మన్. 9:54 అయింది. పాస్టర్ గారి ఇష్టమే, ఎన్ని గంటలకు ముగించుకుంటాడో నాకు సంబంధం లేదు. సో మీ అందరికీ ప్రభు పేరట దీవెనలు తెలియజేస్తున్నాను.